దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను నమ్మండి, నన్ను నమ్మిన వారికి నేను దీర్ఘాయుష్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిండారులుగా ఆస్వాదించునుగాక. ఈ యొక్క మార్నింగ్ మన్నాను చూస్తున్నా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి. ఈరోజు వాగ్దానము 1 రాజులు 3:14 మనం చూస్తూ ఉన్నప్పుడు చివరి మాట ఇలాగ చెప్తాడు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని అక్కడ చెప్పబడుతూ ఉంది. దీర్ఘాయుష్మంతులు అవుతారు. నిజముగా ఈరోజు మనం చూసేటప్పుడు చిన్న వయసులోనే మరణాలు, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు, చిన్న వయసులోనే మరణకరమైన వ్యాధులు, యాక్సిడెంట్లు, చిన్నతనంలోనే అనేక మంది చనిపోతూ ఉంటున్నారు. ఏంటి? ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయన సన్మానించినప్పుడు, దేవాది దేవుడు, ఆకాశానికి భూమికి ఏక స్వరూపుడు, సృష్టికర్త, నీకు నాకు మన యొక్క నాసిక రంధ్రములో జీవ శ్వాసను ఉంచిన దేవుడు, నిన్ను బ్రతికించుటకు, నిన్ను చంపుటకు సమర్థుడు, అధికారము కలిగిన దేవుడు. ఈ దేవాది దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, ఆయన దృష్టికి అనుకూలముగా మనం నడుచుకున్నప్పుడు మనకు దీర్ఘాయుష్షు కలుగుతూ ఉంది. అదేవిధంగా ఆజ్ఞలలో మనం చూసేటప్పుడు, నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. సృష్టికర్త అయిన యెహోవా దేవుని మనస్సు నొప్పించకుండా మనం బ్రతికినప్పుడు, ఆయనకు ఆయాసం కలగకుండా మనం బ్రతికినప్పుడు తప్పకుండా మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ప్రియ బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న మీ అందరికీ వ్యాధులు రాకుండా, అనారోగ్యాలు రాకుండా, యాక్సిడెంట్లు జరగకుండా, మరణకరమైన కార్యములు, విపత్తులు ఏమీ జరగకుండా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మనల్ని కాపాడడానికి శక్తివంతుడు, సమర్థుడు. అయితే మనం చేయాల్సింది ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆయన మనస్సును బాధ పెట్టకుండా మనం బ్రతికితే తప్పకుండా నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఆజ్ఞలన్నిటి ప్రకారంగా మనం నడుచుకునేటప్పుడు నీ ఆయుష్ను పొడిగించే దేవుడు. కాబట్టి ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే మార్నింగ్ మన్నాను చూస్తున్నారో వాళ్లకు ఆపదలు, విపత్తులు, యాక్సిడెంట్లు ఏది జరగకుండా మంచి భద్రతను ప్రభు ఇచ్చి కాపాడునట్లుగా, మంచి ఆయుష్ను పొడిగించి వారిని కాపాడునట్లుగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మన దేశాన్ని కొరకు, అదేవిధంగా వివాహ దినములను జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి, అదేవిధంగా బర్త్డే ఫంక్షన్లు జరిపించుకున్న బిడ్డలను బట్టి, ఉద్యోగాలను వెతుకుతున్న బిడ్డలను బట్టి, యవనస్తుల యొక్క భవిష్యత్తును బట్టి, వ్యాపారాల కొరకు, మన దేశ సమాధానం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, శివాధిపతి, మీకు వందనాలు. మీ నామములకు మహిమ కలుగునుగాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నారయ్యా. మీకే మహిమ కలుగునుగాక. విన్న వాగ్దానం ప్రకారముగా ప్రవాదిగు తండ్రి దీర్ఘాయుష్షు చేత ఈ బిడ్డలను తండ్రి మీరు నింపి దీవించి ఆశీర్వదించండి. ఏ ఆటంకం, ఏ సమస్యలు, ఏ వ్యాధులు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని రక్షించండి. మా దేశంలో సమాధానం కలుగునుగాక. ఇండియాలో సమాధానం, ఇండియాలో గొప్ప రక్షణ, ఇండియాలో గొప్ప దీవెనలు కలుగునుగాక నా తండ్రి. యేసయ్యా తండ్రి, బైబిల్ పుస్తకములో మా భారతదేశం యొక్క పేరు రాయబడి ఉన్నది నాయన. నీవు పరిశుద్ధుడవు, నీ చేతులతో రాసి ఉన్నావు. మా ఇండియా తండ్రి స్తోత్రాలు తండ్రి. ప్రభా, విడవబడకుండా గొప్ప రక్షణలోనికి వచ్చినగాక. మీ నామానికి మహిమకు గొప్ప ఉజ్జీవము మా దేశంలో కలుగునిగాక. నా తండ్రి, ఈ దినమున వివాహ దినములు జరిపించుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వివాహాలు చేసుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పెళ్లి ప్రభా, అదేవిధంగా తండ్రి జన్మదినాన్ని తండ్రి జరిపించుకునే బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించి దీవించండి. ఉద్యోగాల
కొరకు తండ్రి వెతుకుతున్న బిడ్డలను, ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తున్న బిడ్డలను, వ్యాపారాలను తండ్రి సుఖపరుచుకున్న బిడ్డలను మరి దీవించి ఆశీర్వదించండి. మా దేశంలో శాంతి, సమాధానము, రక్షణ, గొప్ప ఉజ్జీవము కలుగును గాక. సంఘములు లేని ప్రాంతాలలో సంఘములు తండ్రి స్థాపించబడి ప్రభా మా దేశంలో గొప్ప విడుదల, గొప్ప రక్షణ, గొప్ప క్షేమము, క్షేమాభివృద్ధి కలిగి మా దేశం ఆశీర్వదకరంగా ఉండును గాక. మీకే మహిమ. ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.